వికలాంగుల నాకు 2 రాళ్ళు ఉన్నాయి మీకు చూపించుకొచ్చా ఈడ ఆపరేషన్ చేసి ఈడికి రాడేసిండు ఈడికి ఆపరేషన్ చేసి ఈడికి రాడేసిండు ఇంటికాడ కూర్చొని తింటున్న సారు పింఛన్ ఇస్తలేడా రేవంత్ రెడ్డి ఇస్తున్నాడగా 2000 ఇస్తుండే కేసీ గారు ఇచ్చినాయి 2000 ఎందుకు 4000 6000 చేసినా మాకు ఇయ్యలే సారు ఇయ్యలే రేవంత్ రెడ్డి సారే ఇయ్యలే ఏం పని మరి ఇంకా ఎట్లా అంటే మరి మేమేం దరఖాస్తులు పెట్టినావా మేము ఏది పెట్టలేదు సారు నా కాలు ఇరిగి ఇంట్లో పడ్డా నేనే కాగితం రాయాలి మనమన్నా ఇప్పుడు ఆడికి రాలేదా మన గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకోలే ఇందిరమ్మ ఇళ్ళకు నేను రాలేదు సారు నా లేవ రాలేదు కదా మంచం మీద పడినుండా నేను పడి సంవత్సరంన్నర అవుతుండా నాకు నడవ రాలేదు ఇవ్వాలంటే అయింది నాకు రూపాయి కూడా 2000 వస్తున్నాయి రావన్నట్టేం లేదు ఇక ఇంటికాడ కూర్చొని తింటున్నా సారు నేను ఇల్లులు ఇస్తున్నట ఇల్లులు ఇస్తే మంచిగానే ఉండు ఇస్తున్నా మరి ఇల్లు ఏమి ఇచ్చేది నాకు తెలియదు సారు ఇల్లు ఇస్తే నాకు ఇస్తే ఇంత రేకులు వేసినా చెత్త వేసినా ఉంటాము కానీ ఆయన ఏమి ఇస్తున్నారు అనేది కూడా నాకు తెలియదు మరి తెలియని మాట తెలియనట్టే ఉన్నది పెన్షన్లు ఇస్తుండా ఎంత పింఛన్ ఇస్తలేడు కేసీఆర్ చేసినవి ఉండయి ఇస్తలేడు ఆయన ఏ చక్కగా చేయలే మాకు ఏది వస్తలేదు ఏది ఇస్తలేడు ఆయన కేసీఆర్ రావాలి రేవంత్ రెడ్డి మాకు ఏది ఇస్తలేడు ఏంది ఇస్తున్నాడు 4000 చేసిండంట పెన్షన్ అని బొందగిట్లా చేస్తేనే 4000 అని బొందగిట్లా చేస్తేనే 4000 ఇచ్చిన మాకు ఏడిచ్చిండు కేసీఆర్ చేసినవి 2000 కాదు 4000 పెన్షన్ చేసిందంట వికలాంగులకు 6000 చేసిందంట నేను మొత్తమే రాలే కొడుకు వికలాంగులకు మరి ఊర్లో ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే రైతు బంధువులు రుణమాఫీలు అన్నీ అయిపోయినాయంట ఏడైపోయినాయి ఎవ్వరికి రుణమాఫీ చేస్తలేడు చేయలే మా ఊళ్ళో చేయలే మా వాళ్ళకి కూడా ఎవ్వరికి చేయలే ఇంకా అవి రైతు బంధు కూడా 3 నెలలకు 3 మొలకలు వేసేటివి ఇప్పుడు వేస్తున్నాడు 2 ఎకరాలకు కానీ వాళ్ళకి వేయనేలే ఇందిరా మీన్లు కూడా ఇస్తున్నాడగా ఇందిరా మీన్లు మా ఊళ్ళు ఇంకెవ్వరికి ఇయ్యనేలే ఒక్క పిల్లకి ఇయ్యలేదు మరి ఎట్లా ఉంది ఇప్పుడు అంతకుముందు మంచిగా ఉండేనా ఇప్పుడు మంచిగా ఉంది అంతకుముందు మంచిగా ఉన్నా సారు ఇప్పుడు మంచిగా లేదు చాలా బెకారికి చేసిండు ఎందుకని ఏం ద్రోహం చేసిండు ఏం ద్రోహం చేసిండు అంటే గెలిచిండు నేను చేయను నా తాను ఏంది లేదు నేను చేయను నన్ను వీకెట్టాడు 5 ఏళ్ళదా కానీ మలుకుతున్నాడంట మరి ఎట్లా పరిస్థితి ఏంది ఇంకా మా పరిస్థితి జడే గిట్ట తిరుగుతున్నాం అప్పుడు పూల పాజలు వేసినాయి పింఛన్ పాయలు వేసినాయి కౌలుకి ఇచ్చినాయి ముద్దుగా సొమ్ములు చేపించుకొని తిన్న డబ్బు దిగాక గిట్ట చేసిండ్రు మంది తిన్న డబ్బు దిగాక ఇంకా పాలిచ్చే భార్యను పోగొట్టుకొని దున్నపోతను కట్టేసుకున్నట్టు అయ్యింది మా పరిస్థితి మార్పు కావాలని తెచ్చుకోరు కదా మార్పు కావాలని తెచ్చుకుంటే ఇంకా మార్పు ఇది మార్పు వస్తున్నది మంచిగా ఉండదు మంచిగా లేకనే ఇట్లుండదు మాకు పెన్షన్ పెంచిందంటగా నా కొడుకు అడక తింటున్నా 4-5 ఏళ్ళ కాళ్ళు లేవు చేతులు లేవు ఏంది లేదు ఇళ్ళకెళ్ళి అడక తింటున్నాడు నేను కూలిపోయి నేను తెచ్చి పెడతాను నా కొడుకు అడుగు మా ఊళ్ళో అడుగు ఎట్టుందో మా కొడుకు పరిస్థితి 5-6 ఏళ్ళ ఏంది లేదు కాళ్ళు లేవు చేతులు లేవు గుద్దతో జరిగి ఇంటికానే ఉంటాడు కూలిపోయి నేను తెచ్చి పెడతాను పిల్ల విడిచిపెట్టిపోయింది ఏం పరిస్థితి పింఛన్ రాసి 4-5 ఏళ్ళ 10,000 ఖర్చు పెట్టుకున్నాం ఏంది లేదు ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి ఇప్పుడు అప్లై చేసినావా కాంగ్రెస్ చేసినాం అప్లై చేసినాం అన్ని ఇచ్చినాం విషోదులు అన్ని ఇచ్చినాము అన్ని వచ్చినాయి వస్తాయని వస్తూనే లేవు ఓ పూట ఉపాసం మాత్రం ఓ పూట తింటున్నాడు నా చేత తెచ్చి పెట్టడానికి పిల్ల విడిచిపెట్టిపోయింది ఏంటి లేదు చేతులు లేవు కాళ్ళు తీసేసి నీకు వస్తుందా పెన్షన్ నాకు వస్తుంది 2,000 వస్తున్నా 2,000 ఇద్దరే తింటున్నాం 4,000 ఇస్తాడంట 4,000 లేవు 2,000 ఇస్తున్నా నా కొడుకుని బతికిస్తున్నా నేను బతుకుతున్నా పిల్ల విడిచిపెట్టిపోయింది నేను ఇంతగానం పెడతా ఇప్పుడు కాంగ్రెస్ ఏది కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది అంటున్నా కాంగ్రెస్ పార్టీ ఏం మంచిగా లేదు కాలిపోతుండేది మాకు వద్దు మా కేసీఆర్ కావాలి అని చెప్తుండ్రు అందరూ కేసీఆర్ కావాలా మరి ఎందుకు ఓట్లేలే కేసీఆర్ ఎందుకు ఓడిపించారు గట్లా కొత్త వాళ్ళు రావాలి అని చేసిండ్రు మాది 20 పోయింది మేమేమన్నాము కాలువ తీసుకుపోన్నాం మాది చెరువు తీసిండు 5,50,000 వేసిండు అకౌంట్లలో వేసి రైతు బంధు చేసిండు మేము అడిగితే ఏమంటున్నాడు ఊరు పోగొడతాం బిడ్డ మీది ఊరు పోగొడతాం మీ డబ్బులు వేసుకో బ్యాంకులో పడ్డాయి తెచ్చుకోండి అని అంటున్నాడు 5,50,000 కాలువ పోతుందని మేము అనుకున్నాం మాది రోడ్డు పక్కల మా రేవంత్ రెడ్డి బాగా మాకు బలం తెచ్చారా పాలమూరు జిల్లా బింకం వచ్చిందిరా మేము బింకంతో బతామని మేము అనుకున్నాం మమ్మల్ని మొత్తం 7 వాడ కూడా వీకేసిండు
ఇంకేం చేద్దాం కంటికి పుట్టాడు మాది ఏడుస్తున్నాం బాధ అనిపిస్తుంది 5,50,000 ఇస్తే ఎంత భూమి పోయింది? 5 లక్షల 7 ఎకరాలు పోయింది నాది 7 ఎకరాలకు 5,50,000 50,000 ఇస్తున్నాడు 5,50,000 ఇస్తున్నాడు కలిపి మొత్తానికి కాదు ఎకరకు మరి నా కొడుకు నా బిడ్డుండే నా మొగడు ఏ కానుగ చెట్టు కింద ఏ చింతవల్ల చెట్టు కింద ఏ మర్రి చెట్టు కింద వంతాడు నేను నా పిల్లల్ని వేసుకొని ఏడవ సంసారం చేయాలి చెప్పు మా గిన్నెలేడుండేవి మా సర్వలేడుండేవి నా పిల్లలు ఎట్లా బతకాలి నేను ఎట్లా బతకాలి మేము ఎట్లా ఉండాలి అసలు అయితే ఎంత పలుకుతుంది ఇప్పుడు అక్కడ భూమి రేటు? ఇప్పుడు ఒక ఎకరాకి 20,000 పడుతుంది 20 లక్షలు పడుతుంది 20 లక్షలు 10 లక్షలు అన్న కాలువ తీసుకుపో అని చెప్పినాం కాలువ తీసుకపోతలేడు కంటికి పుట్టాడు మేము తినగానక ఏడుస్తున్నాం మొత్తం పబ్లిక్ 20,000 మొత్తం ఏడుపు కట్టినాం ఏం లేదు నాయన మమ్మల్ని ఎట్లా చేస్తాడో ఏం చేస్తాడో మా కేసీఆర్ వస్తేనే దండం పెడుతుండా మా నాయన వస్తేనే మాకు మలపాలి నేను చేస్తామా అని అన్న సాక్షిగా తీసుకున్నాడు. కాదమ్మా, మరి ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏమో ఇట్లా వ్యతిరేకంగా వద్దు మా భూములు మాకు కావాలని కనీసం గిట్టుబాటు ధరను ఉండాలి కదా భూమికి. అంటే ఏమన్నాడు హనుమాన్ల కాడ సాక్ష్యం అమ్మా నేను సీఎంని నేను సాక్ష్యంగా చెప్తున్నా నేను మీకు రైతు బంధు ఇప్పిస్తా మీకు 20 ఓనియా నేను అన్ని కరెక్ట్ మీకు చేసి నేను మీ ఊరిని మీకు ఉంచుతా హనుమాన్ల సాక్షిగా అన్నాడు. మేము సపాట్లు కొట్టాము కొట్టి ఈసారి మోసపోయి వేసినందుకు మమ్మల్ని మోసం చేసిండు. మా ఆడవాళ్ళ బతుకులు చూస్తే చెప్పవలసి లేవు కొడుక పొద్దున్న చేస్తున్నానికి ధర్నా చేస్తున్నాము సీఎంకు రేవంత్ రెడ్డి గారికి 10,000 నమస్కారం. ఎట్లా చేస్తాడో మమ్మల్ని ఏ గతి చేసి ఎట్లా పాడు చేస్తాడో బాధపడుతున్నాము. పొద్దున్న లేచి బువ్వ తింటలేము ఏడుస్తున్నాము నీళ్ళ కదైనా మా ఊరు మాకు ఉంచి మాకు ఏదన్నా సౌకర్యం మా కేసీఆర్ మా కేటీఆర్ అన్న చేస్తే వాళ్ళకు 10,000 శరణావా. భూమి ఒక్క ఎకరం కూడా మిగలలేదా మీకు? నాకు ఎకరా మిగలలే ఎట్లా బతకాలి ఇప్పుడు? 5 లక్షలు అంటే ఇవ్వాలంటే అయిపోతాయి. మందేసుకొని వస్తా రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా మైమినారు మన తాలూకా పెద్దగా చేస్తా నేను రోడ్ అవతలుండని రోడ్ అవతలున్నాడు ముడి కింద చేతి పెట్టిండు లేపి హనుమాన్ల కాడ సాక్ష్యం తీసుకున్నాడు. హనుమాన్ల కాడ సాక్ష్యం తీసుకొని మా ఊరు పాడు చేసి మేము ఎట్లా బతుకుదాం? మా మొగడు ఏనా ఇంత తాగుతాడు పంతాడు నా పిల్లలని వేసుకొని ఏ చెత్తలో ఏ గుడ్డ ఏ దేవుని కాడ వందు ఎట్లా బతకాలి ఏం చెయ్యాలి మాకు కదా ఆలోచన చేయండి. మీకు ఆల్మొక్త ఏ పెద్ద వంతులైనా సరే మాకు కరెంటు బుగ్గున్నట్టున్నది మా కేసీఆర్ ఉన్నాగా అడవిన పొద్దు ముక్కినట్టు చేసిండు. మున్నమాపుల దోసక తిన్నాడు మమ్మల దోసక తిన్నాడు మా ఊరిని దోసక తిన్నాడు. ఇంకంతే ఆయన ఊరికి సీఎం అవి ఇవి అని చేసిండు. మా ఊరే పోయింది 20,000 చేసిండు అని మొలుతాడు దెంపని మాకు బాధ అనిపిస్తుంది. ఎంత చెట్టు కింద ఏ ఊరు మీది? ఎర్రవెల్లి ఎంత దూరం ఉంటుంది? ఆయన ఊరు అంచునే ఎల్జెండ మండలం కాదు ఇప్పుడు ఇది ఎల్జెండ మండలం ఏమో చిలకలు మాలాక్షం గుంపులేమో అది ఆయన మాలాక్షం గుంపులేం మాపి చేస్తాడు. మాకు కేసీఆర్ మాలాక్షం గుంపులకు చేసిండు అన్నిటికీ మాకు సాయం చేసిండు. మాకు 10,000 నమస్కారం. కేసీఆర్కి జై తెలంగాణ. కేసీఆర్ రావాలి మా ఊరు మాకు మలపాలి. మా చెట్ల కింద ఆడోళ్ళని మేము వంతున్నాము ఏడుస్తున్నాము మా బాధలు మా అన్న దక్కించాలి. ఏడికైనా నేను వస్తా.